కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, ఎండి ఇన్ క్లినికల్ రీసెర్చ్, హోమియోపతి డాక్టర్. సో ఈరోజు పాడ్కాస్ట్ వచ్చేసి జనరల్గా చాలా ఎక్కువగా మాట్లాడే ఇష్యూ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. బట్ ఎందుకో తెలీదు, ఎక్కువగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి, ఫీమేల్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈరోజు మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి, అలాగే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడినా కానీ ఫీమేల్ రీప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎలా ఉండాలి, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఏంటి అన్నీ దీని మీద వెళ్తూ ఉన్నాయి. చాలామంది మేల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. యాజ్ కంపేర్ టు ఒక 10-20 years నుంచి కంపేర్ చేస్తే ఇప్పుడు అవేర్నెస్ కూడా వస్తుంది. అసలు మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ లేదా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏముంటాయి, లైక్ రీప్రొడక్షన్ జరగాలి అంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మన ఎవల్యూషన్లోకి వెళ్ళినప్పుడు మనం మనిషి నుంచి కోతికి రావడము, కోతి నుంచి మనిషి రావడం, ఇవన్నీ దాన్ని ఏమంటామంటే మనం ఎవల్యూషన్ అంటాం అనమాట. మనం ఎవల్యూషన్ ఏదన్నా తీసుకున్నా ఎవల్యూషన్లో రెండు పనులు ఉంటాయి. ఒకటి, ఒక స్పీసీస్ సర్వైవ్ కావడం, అంటే సర్వైవల్, బతకడం. ఒక స్పీసీస్ రీప్రొడ్యూస్ చేయడం. సో ఏ మనిషి బతికినా, కోతి బతికినా, ఏ జంతువు బతికినా రెండిటి కోసమే బతుకుతుంది అన్నమాట. ఒకటి బతకడానికి, ఇంకోటి రీప్రొడ్యూస్ చేయడానికి. అట్లయితేనే భూమి పైన ఉంటారు, లేదంటే అంతరించిపోతారు అన్నమాట. సో రీప్రొడక్షన్ అనేది సెంట్రల్ డాగ్మా ఆఫ్ ఎవల్యూషనరీ థియరీ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలంలో మనకు ఉన్నారు ఒక మంచి డాన్సర్ ఉన్నాడు అనుకోండి, మంచి డాన్స్ చేసే డిఎన్ఏ వాడిలో ఉంది, కాకపోతే రీప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, అక్కడితోనే అంతరించిపోతుంది అనమాట వాడి కళ. అదేవిధంగా మంచి పెయింటర్ ఉన్నాడు, లేకపోతే మంచి ఆరో షూటర్ ఉన్నాడు, లేకపోతే మంచి అథ్లీట్ ఉన్నాడు, ఎవరన్నా ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళకు ఆ స్కిల్స్తో పాటు రీప్రొడక్షన్ అనేది కంపల్సరీ అనమాట. అసలు రీప్రొడక్షన్ లేకపోతే ఒక ట్రైట్ అనేది ముందుకు క్యారీ ఫార్వర్డ్ కాదు. మన సెంట్రల్ డాగ్మా, మన బతకడమే రెండిటి కోసం బతుకుతాం. ఒకటి సర్వైవ్ కావడం, సర్వైవ్ వెల్ అంటాం అనమాట. అంటే మంచి స్టేటస్గా బతకాలి, రీప్రొడ్యూస్ వెల్ అంటాం అనమాట. సో ఈ రెండిటి కోసమే మనిషి ఏది చేసినా, ఏది బతికినా. దీంట్లో విమెన్ 50% కాంట్రిబ్యూషన్ అయితే మెన్ కూడా 50% కాంట్రిబ్యూషన్. ఇన్ఫర్టిలిటీ ఉంది, మెన్ 50% కాంట్రిబ్యూట్ చేస్తే విమెన్ 50% కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే విమెన్ సెక్షువల్ ప్రాబ్లమ్ అని, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే ఏంటంటే ఫస్ట్ విమెన్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. విమెన్ అంతా చెక్ చేసిన తర్వాత విమెన్ ఏమీ ప్రాబ్లం లేనప్పుడు అప్పుడు మెన్కి వచ్చేవాళ్ళం అనమాట. బట్ ఏంటంటే అది అలా కాదు. విమెన్ ఎంత రీజన్ ఇన్ఫర్టిలిటీకి, మెన్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈక్వల్గా టెస్టులు చేసినా కానీ, లేకపోతే ఎవాల్యుయేట్ చేసినా కూడా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలంట. అది మనకు అవేర్నెస్ కావాలి. చాలామందికి చాలా అపోహలు కానీ, లేకపోతే తెలియకపోవడం కానీ, మెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్, విమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడతారు తప్పితే మెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనకంత వీడియోస్ ఉండవన్నమాట. సో ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, ఈ రీప్రొడక్టివ్ యాక్టివిటీ అనేది చాలా కాంప్లికేటెడ్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 4 రకాల నర్వస్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మనము వాలంటరీ నర్వస్ సిస్టమ్, ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. వాలంటరీ నర్వస్ సిస్టంలో మళ్ళీ సొమాటోసెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటారు. సో దాంట్లో వాలంటరీ నర్వస్ సిస్టమ్, సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్కి వచ్చేటప్పుడు సింపాథిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. మీరు వేరే ఏ పార్ట్స్ అన్నా తీసుకోండి, ఏదైనా ఒక నర్వస్ సిస్టమ్ డామినేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ని ఏం డామినేట్ చేస్తుందంటే సింపాథెటిక్, పారాసింపాథెటిక్ డామినేట్ చేస్తాయి. మనకు సొమాటోసెన్సరీ తక్కువ ఉంటుంది, అంటే వాలంటరీ తక్కువ ఉంటుంది అసలు. అదేవిధంగా సెన్సరీ కూడా తక్కువ ఉంటుంది అనమాట హార్ట్ తీసుకుంటే. అదే మజిల్స్ తీసుకుంటే మోర్ సొమాటోసెన్సరీ, సొమాటిక్ నర్వస్ సిస్టమ్, సెన్సరీ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్, పారాసింపాథెటిక్ అంత యాక్టివిటీ ఉండదు. మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా, ఏ ఆర్గాన్ తీసుకున్నా ఏదో పర్టికులర్ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ డామినేట్ చేస్తుంది. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలా కాదు. సో వాలంటరీ, సెన్సరీ,
పారాసింపాథటిక్, సింపాథటిక్ ఇవన్నీ కలిసి పనిచేయాలి, ఇవన్నీ ఈక్వల్గా పనిచేయాలి, అప్పుడే రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంటుంది. ఓకే. నర్వస్ సిస్టమే కాంప్లికేటెడ్, రైట్? దాంట్లో అన్ని నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది రీప్రొడక్షన్లో. సో అందుకే ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అనమాట. ఓకే. అదేవిధంగా మనకు నర్వస్ సిస్టమ్ అయిపోయిన తర్వాత హార్మోనల్ సిస్టమ్. ఏదన్నా ఒక పార్ట్ తీసుకుంటే మనకు మేజర్గా 1-2 హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ తీసుకోండి, లేకపోతే లంగ్స్ తీసుకోండి. మెయిన్గా మనకు అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, అసిటల్కో ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. సో మనం బ్రెయిన్ తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్, డోపమైన్ అవి కొన్ని ఉంటాయి అన్నమాట. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. మనకు ఏమంటామంటే లూటినైజింగ్ హార్మోన్ అంటాము, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము, టెస్టోస్టిరాన్ అంటాము, డోపమైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, అదేవిధంగా మనకు హైపోథాలమస్లోంచి రిలీజ్ అయ్యే గొనడోట్రోపిక్ హార్మోన్స్, గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. హ్యూజ్ నెంబర్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్. ఇదే కాకుండా హార్ట్ అనేది ఒకరికి సంబంధించిన విషయమే, రైట్? ఓ పర్టికులర్ పర్సన్కి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం ఉండదు. కానీ రీప్రొడక్టివ్ సిస్టమ్కి వచ్చినప్పుడు ఇద్దరు మనుషులది కరెక్ట్గా సింక్ కావాలి, ఇద్దరు మనుషులకి కాంప్లికేటెడ్, ఇద్దరు మనుషులు మళ్ళీ సింక్గా పనిచేయాలన్నమాట. సో అదే రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అంత కాంప్లికేటెడ్ సిస్టమ్, ఎందుకంటే డిఫరెంట్ హార్మోన్స్ ఇన్వాల్వ్ ఉంటాయి, డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ ఉంటుంది. అదేవిధంగా ఒక పర్సన్ది కాదు, 2 పర్సన్ది ఇవన్నీ సింక్ కావాలి, ఇవన్నీ కోఆర్డినేట్ కావాలి. పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ అయినప్పుడే రీప్రొడక్టివ్ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. అందుకు రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నిటికన్నా కాంప్లికేటెడ్ సిస్టమ్ అనమాట. వేరే దేంతో పోల్చిన రీప్రొడక్షన్ యాక్టివిటీ కూడా కాంప్లికేటెడ్ యాక్టివిటీ. విమెన్ అండ్ మెన్ బోత్ అప్లికబుల్. అసలు మెన్లోనే కాంప్లికేటెడ్, బట్ విమెన్లో కూడా కాంప్లికేటెడ్. ఈ కాంప్లికేషన్స్ 2 సింక్ కావాలి. ఓకే. సో ఆ ఫర్టిలిటీ, ఈ ఎజాక్యులేషన్, సో అక్కడ డిఫరెంట్ పారామీటర్స్, ఇక్కడ డిఫరెంట్, అన్నీ సింక్ కావాలన్నమాట. కాంప్లికేటెడ్గా ఉండడం కాకుండా సింక్ కూడా కావాలి, అప్పుడే రీప్రొడక్షన్లో సక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మేల్ సిస్టమ్కి వచ్చినప్పుడు చాలామందికి అపోహలు. అసలు సెక్షువల్ డిజైర్ అనేది ఎలా కలుగుతుంది, సెక్షువల్ డిజైర్ అన్న తర్వాత నెక్స్ట్ సెక్షువల్ అరౌజల్ అంట అనమాట. అంటే ఎరక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఒక్కసారి ఎరక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనము ఆర్గాజం అంటాం అనమాట, భావప్రాప్తి. సో అది ఎలా జరుగుతుంది, అసలు దాని మెకానిజం ఏంటి. అదేవిధంగా ఎజాక్యులేషన్ అంటే సెమెన్ అనేది యూరెత్రాల నుంచి బయటకు వస్తుంది, అది ఎలా వస్తుంది. సో ఇవన్నీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. మనం దీంట్లో ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. సో సెక్షువల్ డిజైర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సెక్షువల్ అరౌజల్లో ఎరెక్షన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఆర్గాజంలో అంటే భావప్రాప్తిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎజాక్యులేషన్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లేట్ ఎజాక్యులేషన్, అర్లీ ఎజాక్యులేషన్ ఇవేమన్నా జరుగుతున్నా. ఫస్ట్ దాన్ని అబ్నార్మాలిటీ గురించి తెలుసుకునేటప్పుడు ముందు నార్మల్గా అసలు ఎట్లా ఫంక్షన్ చేస్తాయి ఇవన్నీ, మన బాడీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. అంటే మెయిల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. ఫస్ట్ మనకు మెయిల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ అనేది స్టార్ట్ అయ్యేది మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. బ్రెయిన్లో మనకు హైపోథాలమస్ అనే ఒక పార్ట్ ఉంటుంది, అక్కడి నుంచి హార్మోన్స్ వస్తాయి, అక్కడి నుంచి పిట్యూటరీ అనేది ఇంకో పార్ట్ ఉంటుంది, ఆ హార్మోన్స్ అక్కడికి వస్తాయి, పిట్యూటరీ నుంచి మళ్ళీ టెస్టిస్కి వస్తాయి అనమాట. ఇది ఫిజియాలజీ అనేది తర్వాత చూద్దాం, ఫస్ట్ ఫిజికల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే టెస్టిస్ అనేది 2 టెస్టిస్ ఉంటాయి మెన్లో. సో ఆ టెస్టిస్ నుంచి ఒక పైప్, ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట టెస్టిస్ పైన. టెస్టిస్ అనేది స్పర్మ్ని సింథసిస్ చేస్తుంది. ఈ స్పర్మ్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే మనము వాస్ డిఫరెన్స్ అంటాం అనమాట. వాస్ డిఫరెన్స్ అనేది పైపు, మనము ఎపిడిడైమిస్ అంటాం అనమాట. ఎపిడిడైమిస్ అంటే టెస్టిస్ పైన ఉన్న చిన్న స్ట్రక్చర్ అనమాట. టెస్టిస్ స్పర్మ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎపిడిడైమిస్లో స్పర్మ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన స్పర్మ్ అవసరమైనప్పుడు చిన్న పైప్లోంచి వచ్చి దాన్ని ఏమంటామంటే వాస్ డిఫరెన్స్ అంటాము. ఆ వాస్ డిఫరెన్స్ అనేది మనకు యురెత్రా అంటే యూరిన్ పోసే ప్లేస్లోకి వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకు పినైల్ స్ట్రక్చర్ అంటే పెన్నిస్ స్ట్రక్చర్కి వచ్చేటప్పుడు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమంటే రూట్ ఆఫ్ ది పెన్నిస్, బేస్ అంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే షాఫ్ట్ ఆఫ్ ది పెన్నిస్ అంటే బాడీ ఆఫ్ ది పెన్నిస్. ఇంకోటి ఏంటంటే గ్లాన్స్ అంటాం. గ్లాన్స్ అంటే యాంటీరియర్గా కొంచెం బల్జ్డ్గా ఉంటుంది ఆ పోర్షన్ అనమాట. సో ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతాయంటే
మనకు స్పర్మ్ అనేది టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది. టెస్టిస్లో ప్రొడ్యూస్ అయ్యి ఎపిడిడైమిస్లో స్టోర్ అవుతుంది. ఈ ఎపిడిడైమిస్లో స్టోర్ అయింది వాస్ డిఫరెన్స్ ద్వారా మనకు యూరెత్రాలోకి వస్తుంది. యూరెత్రా దగ్గరికి వచ్చిన ఎస్పెషల్లీ అక్కడ ప్రోస్ట్రేట్ అనే గ్లాండ్ ఉంటుంది అనమాట. ఆ గ్లాండ్కి కొంచెం బ్యాక్ సైడ్ ఏమంటాయి మనకు సెమినల్ వెసికిల్స్ అంటాము. ఈ సెమినల్ వెసికిల్స్ ఏంటంటే ఈ స్పర్మ్ ఎజాకులేట్ చేసినప్పుడు లేకపోతే సెమెన్ ఎజాకులేట్ చేసినప్పుడు దాంట్లో ఏదైతే లిక్విడ్ పార్ట్ ఉంటుందో మెయిన్గా ఇది తయారు చేస్తుంది అనమాట. మన సెమినల్ వెసికిల్స్ అనేవి తయారు చేస్తాయి. అదేవిధంగా ప్రోస్ట్రేట్ కూడా కొన్ని సెక్రీషన్స్ని పంపిస్తుంది, అంటే కొంచెం ఫ్లూయిడ్ని పంపిస్తుంది. అదేవిధంగా మనకు బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ అంటాం అనమాట. అంటే ఇవి కూడా కొన్ని సెక్రీషన్స్ చేస్తాయి. ఈ సెక్రీషన్స్ ప్లస్ ఈ స్పర్మ్ మొత్తం కలిసి ఏంటంటే సెమెన్ అంటాం అనమాట. సెమెన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే మేల్ ఎజాకులేట్ చేస్తాడో ఆ లిక్విడ్నే సెమెన్ అంటాం అనమాట. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి స్పర్మ్స్ అంటే టెస్టిస్ ప్రొడ్యూస్ చేసిన స్పర్మ్స్, ఇంకోటి ఏంటంటే ఈ సెమైనల్ వెసికిల్స్, ప్రోస్ట్రేట్, బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్, కౌపర్స్ గ్లాండ్స్ అని కూడా అంటాం. ఇవన్నీ ప్రొడ్యూస్ చేసిన ఫ్లూయిడ్స్ అన్నిటినీ కలిపి సెమెన్ అంటాం అన్నమాట. సో ఇది మన మేల్ ఫంక్షన్. నెక్స్ట్ ఈ హార్మోన్స్ అన్నీ ఎట్లా పనిచేస్తాయి అంటే బ్లడ్లో టెస్టోస్టిరాన్ తక్కువ అయిపోయింది అనుకోండి, ఓకే. ఎప్పుడైతే బ్లడ్లో టెస్టోస్టిరాన్ తక్కువ అయిపోతుందో మన బ్రెయిన్లో హైపోథలామస్ అనే ఒక పార్ట్ ఉంటుంది అనమాట. అది సెన్స్ చేస్తుంది. అది సెన్స్ చేసి ఏం చేస్తుంది అంటే ఒక హార్మోన్ని పిట్యూటరీ, అంటే మన బ్రెయిన్లోనే హైపోథలామస్ ఉంటుంది, దాని కింద పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ పంపిస్తుంది. సో గొనడోట్రోపిన్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే 2 హార్మోన్లు రిలీజ్ అవుతాయి మన పిట్యూటరీ నుంచి. ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము, ఇంకోటి ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకు టెస్టిస్ దగ్గరికి వెళ్ళి టెస్టోస్టిరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్లడ్లో టెస్టోస్టిరాన్ తగ్గిపోయింది, వెంటనే ప్రొడ్యూస్ కావాలి. సో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా టెస్టోస్టిరాన్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇది ఇంకో హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం అన్నమాట. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే స్పర్మ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే వీర్య కణాలు అంటారు కదా, దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు మన టెస్టోస్టిరాన్ కూడా వేరియస్ ఫంక్షన్స్ ఉన్నాయి. టెస్టోస్టిరాన్ మెయిన్గా పిల్లలు పుట్టేటప్పటి నుంచి, అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి మేలు ఫిమేలు డిఫరెన్షియేట్ కావాలి అంటే టెస్టోస్టిరాన్ ఉండాలన్నమాట. అదేవిధంగా మేల్కి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావాలి, అంటే గొంతు చేంజ్ కావడము, బ్రాడ్నింగ్ ఆఫ్ షోల్డర్స్, అదేవిధంగా గడ్డాలు మీసాలు రావడము, సెక్షువల్ యాక్టివిటీ పెరగడము. సో ఇవన్నీ రావాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా అవసరం. దాంతోపాటు ఇంకా టెస్టోస్టిరాన్ ఏం చేస్తుందంటే సెక్షువల్కి సంబంధించింది. సో బోత్ స్ట్రక్చర్ ఆఫ్ సెక్షువల్ ఆర్గాన్స్, పెన్నిస్ స్ట్రక్చర్ బాగుండాలన్నా లేకపోతే వేరే మనకి ఇంటర్నల్గా ఇంకా చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, ఈ స్ట్రక్చర్ బాగుండాలన్నా దీని ఫంక్షన్ బాగుండాలన్నా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా అవసరం అనమాట. అదే కాకుండా టెస్టోస్టిరాన్ హార్మోన్ నాన్ సెక్షువల్ యాక్టివిటీస్, మంచిగా మజిల్స్ రావడము, ఒక మెన్ అగ్రెసివ్గా తయారు కావడము, సో ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా పనులు ఉన్నాయి ఈ టెస్టోస్టిరాన్కి, మజిల్స్ డెవలప్ చేయడం, బోన్స్ గట్టిగా చేయడం, సో వేరియస్ యాక్టివిటీస్ టెస్టోస్టిరాన్కి ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సినది ఒక డిజైర్ అనేది ఎలా వస్తుంది. డిజైర్ ఎలా వస్తుంది అంటే సో దీనికి డిఫరెంట్ ట్రిగ్గర్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ట్రిగ్గర్లో ఫస్ట్ ట్రిగ్గర్ ఏంటంటే ఎయిదర్ న్యూ థాట్ రావడం బ్రెయిన్లో, ఇట్ విల్ ట్రిగర్ సెక్షువల్ యాక్టివిటీ అనమాట. లేదంటే ఎప్పుడో చూసింది అంటే మెమరీలో నుంచి రావడం, న్యూ థాట్ కానీ మెమరీలో నుంచి రావడం కానీ, ఇది కూడా సెక్షువల్ యాక్టివిటీని డిజైర్ని ట్రిగర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఎక్స్టర్నల్ అంటే ఏంటి, టచ్ ద్వారా, లేకపోతే సీయింగ్ ద్వారా, లేకపోతే ఈవెన్ స్మెల్ ద్వారా. సో ఇవంతా ఏంటంటే సెక్షువల్ అరౌజల్ అనేది జరుగుతుంది అనమాట. సెక్షువల్ అరౌజల్ అంటే ఏంటంటే ఒక మనిషి సెక్షువల్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తే సో సెక్షువల్ డిజైర్ అంటాం అనమాట. నెక్స్ట్ డిజైర్ అయిపోయిన తర్వాత సెక్షువల్ అరౌజల్ అంటాం అనమాట. సెక్షువల్ అరౌజల్ అంటే ఎరెక్షన్ అనమాట. మెన్లో చెప్పుకునేటప్పుడు మనం ఎరెక్షన్ అని చెప్తాం అనమాట. ఎరెక్షన్ అనేది ఎలా వస్తుందంటే బేసిక్గా పెన్నిస్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకు ఇంటర్నల్గా కొన్ని స్పాంజ్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట. ఈ స్పాంజ్ లాంటి స్ట్రక్చర్స్లో ఏంటంటే బ్లడ్ పంప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఉంటుంది అనుకోండి, బెలూన్ నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు
డీఫ్లేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే దాంట్లో గాలి ఊదుతామో అంటే ఇక్కడ పెన్నిస్లో ఏంటంటే మెయిన్గా ఆర్టీరియల్ బ్లడ్ పోతుంది అనమాట. సో మనకు పెన్నిస్ ఇలా స్ట్రక్చర్ ఉన్నప్పుడు సెంటర్లో ఆర్టరీస్ ఉంటాయి, దీంట్లోంచి బ్లడ్ పోతుంది. ఎప్పుడైతే బ్లడ్ పోతుందో ఎన్లార్జ్ అవుతుంది అనమాట. చుట్టూ ఏముంటాయంటే వీన్స్ ఉంటాయి, వీన్స్ అన్ని కంప్రెస్ అయిపోతాయి. ఆర్టరీస్ పని ఏంటంటే ఒక పార్ట్లోకి బ్లడ్ తీసుకొని పోవడం ఆర్టరీస్ పని, ఆ పార్ట్లోంచి బ్లడ్ని బయటికి తేవడం వీన్స్ పని అనమాట. సో ఎప్పుడైతే బ్లడ్లో మంచి ఆక్సిజన్ ఉంటుందో అవంతా లోకల్గా యూజ్ అయిపోయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అయిపోతుంది. ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆ పార్ట్లోంచి బయటికి తీసుకొని వచ్చేది వీన్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పెన్నిస్ అనే స్పెషల్ స్ట్రక్చర్లో సెంటర్లో ఆర్టరీస్ ఉంటాయి, అంటే బ్లడ్ పంప్ చేస్తుంది. చుట్టూ వీన్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇది బ్లడ్ పంప్ చేస్తుందో ఎన్లార్జ్ అవుతుందో చుట్టూ ఉన్న వీన్స్ అన్ని కంప్రెస్ అయిపోతాయి. అంటే ఆర్టరీస్లోకి నుంచి బ్లడ్ పోతుంది, వీన్స్ నుంచి బయటికి రాలేదు. అంటే ఎప్పుడైతే దాన్ని బ్లడ్ పోవడం రావడం ఒకటేగా ఉంటే నార్మల్గా ఉంటుంది అన్నమాట, ఫ్లాసిడ్గా ఉంటుంది. ఎప్పుడైతే సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో బ్లడ్ లోపలికి పోతుంది, బయటికి రాదు. సో అప్పుడు ఎన్లార్జ్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఎరక్షన్ అంటాం అనమాట. డిజైర్ అనేది ఫస్ట్ వస్తుంది, ఆ డిజైర్ తర్వాత ఎరెక్షన్ వస్తుంది అనమాట. ఒక్కసారి ఎరెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్గాజం. ఆర్గాజం అంటే ఏం లేదు, ఈ ఎజాకులేట్ బయటకు వచ్చేటప్పుడు మెన్లో ప్లెజర్ వస్తుంది కదా, దాన్నే ఆర్గాజం అంటాం అనమాట. ఈ ప్లెజర్ అనేది మెయిన్గా 3 రకాలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనకు టెస్టిస్ తీసుకున్నాము, అదేవిధంగా దానిలో నుంచి వచ్చే వ్యాస్ డిఫరెన్స్ అన్నాము, లేకపోతే ఎపిడిడైమిస్ అన్నాము, లేకపోతే ఎప్పుడైతే ఈ ఎపిడిడైమిస్లు రెండు కలిసి మనకు కామన్ ఎజాకులేటరీ డక్ట్ ఫామ్ అవుతాయి. ఆ ఎజాకులేటరీ డక్ట్ అనేది ప్రోస్టేట్లోకి ఎంటర్ అవుతుంది. ఇవంతా చిన్న పైపులు అన్నమాట. అంటే ఇవన్నీ ఈ స్పర్మ్ దీంట్లోంచి, ఈ సెమెన్ దీంట్లోంచి సెమెన్ ట్రావెల్ అయ్యే పైప్స్ అనమాట ఇవన్నీ. ఈ పైప్స్ చుట్టూ మజిల్ ఉంటుంది, ఇన్వాలంటరీ మజిల్ ఉంటుంది అనమాట. ఇన్వాలంటరీ మజిల్ అంటే సింపాథెటిక్, పారాసింపాథెటిక్, ఈ మజిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మజిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు ఏమవుతుందంటే ఈ మజిల్స్ చుట్టూ ఈ స్ట్రక్చర్స్ చుట్టూ వెరీ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు అవుతుందో సో దాన్నే మనం ఏమంటామంటే సెక్షువల్ ప్లెజర్గా చెప్తాం అనమాట. ఇదేం లేదు, జస్ట్ దాని చుట్టూ ఉన్న మజిల్స్ యాక్టివిటీ, ఆ మజిల్స్ యాక్టివ్గా ఉన్నప్పుడు అవి పల్సేటింగ్ అనమాట. విగరస్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరిగినప్పుడు ఏంటంటే చుట్టూ ఉన్న నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి ఆ ప్లెజర్ అనేది వస్తుంది అనమాట. ఓన్లీ ఇన్వాలంటరీ మజిల్సే కాదు, రూట్ ఆఫ్ ది పెన్నిస్, మనకు పెన్నిస్ స్టార్ట్ అయ్యే దగ్గర ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, దాని చుట్టూ ఏమంటే వాలంటరీ మజిల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే మన విల్ ప్రకారం పనిచేసే మజిల్స్. సో ఇవన్నీ ఏంటంటే కలిసి ప్లెజర్ అనేది ఇస్తాయన్నమాట. ప్లెజర్ అంటే ఏం లేదు, డిఫరెంట్ మజిల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అవి కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అయినప్పుడు దాని చుట్టూ ఉన్న నర్వ్స్ అనేవి స్టిమ్యులేట్ అవుతాయి. ఆ స్టిమ్యులేట్ అయినప్పుడు వచ్చే ప్లెజర్నే మనము సెక్షువల్ ప్లెజర్ అంటాం అన్నమాట. ఇదే కాకుండా ఆ టైంలో డిఫరెంట్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంచి విగర్, ప్రైడ్, ఏదన్నా సాధించాలనే కోరిక, ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. అదేవిధంగా సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ రిలీజ్ అవుతే లైఫ్లో సాటిస్ఫైడ్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అంటే బాండింగ్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు హార్మోన్ రిలీజ్ అవుతుందో మెన్ అండ్ విమెన్ బాండింగ్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ప్లెజర్. సో ఇదే కాకుండా సీయింగ్ వల్ల ప్లెజర్ వస్తుంది, టచ్ వల్ల ప్లెజర్ వస్తుంది, ఆ స్మెల్ వల్ల ప్లెజర్ వస్తుంది. సో డిఫరెంట్ ప్లెజర్స్ అన్నీ కలిసి దీన్ని ఏమంటామంటే ఆర్గాజం అంటామన్నమాట. ఫస్ట్ డిజైర్ ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం, డిజైర్ తర్వాత ఎరక్షన్ అంటే అరోజల్ ఎందుకు జరిగిందో తెలుసుకున్నాం, అరోజల్ తర్వాత ఆర్గాజం అంటే ఆ ప్లెజర్ అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఎజాకులేషన్ అంటే ఏదైతే ఈ స్పర్మ్ ఉంటుందో లేకపోతే ఈ సెమెనల్ ఫ్లూయిడ్ ఉంటుందో ఇదంతా బయటికి పంపించడాన్ని ఎజాకులేషన్ అంటాం అన్నమాట. ఈ ఎజాకులేషన్ అనేది మళ్ళీ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎమిషన్ అంటాం, ఒకటి ఎజెక్షన్ అంటాం అన్నమాట. ఎమిషన్ అంటే ఏం లేదు, సో ఇవన్నీ స్పర్మ్ అంతా ఉంటుంది, రైట్. స్పర్మ్ అనేది చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ లాగా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు లిక్విడ్ కావాలి.
ఈ లిక్విడ్ అంతా తెచ్చి జస్ట్ మన యురెత్రా ఉంటుంది కదా, పెన్నిస్ వెనకల పెట్టడాన్ని ఎమిషన్ అంటాం అనమాట. సో ఒక్కసారి ఎమిషన్ జరిగిన తర్వాత ఈ ఫ్లూయిడ్ అంతా రెడీగా ఉన్నప్పుడు దాన్ని బయటికి పంపించడాన్ని ఎజెక్షన్ అంటాం అనమాట. దీన్నే మొత్తం కలిసి ఎజాకులేషన్, ఎమిషన్ ఎజెక్షన్ రెండు కలిసి ఎజాకులేషన్ అంటాం అనమాట. అంటే మేల్ సెక్సువల్ యాక్టివిటీలో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డిజైర్ రావడం, డిజైర్ వచ్చిన తర్వాత అరౌజల్ జరగడం, అరౌజల్ అంటేనే ఎరెక్షన్ రావడం అనమాట. ఎరెక్షన్ అయిన తర్వాత ఆర్గాజం అంటే ఆ ప్లెజర్ రావడం, ప్లెజర్ అయిపోయిన తర్వాత ఎజాకులేషన్ జరగడం, ఎజాకులేషన్లో ఎమిషన్ ఎజాకులేషన్లో ఎమిషన్ ఉంటుంది, ఎక్స్పల్షన్ ఉంటుంది అనమాట. ఈ రెండు ఒక మేల్ సెక్షువల్ యాక్టివిటీలో ఈ 4 పార్ట్స్ ఉండాలన్నమాట. సో మనకేం జరుగుతుందంటే ఈ డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ మెన్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమందికి మెన్కి డిజైరే ఉండదన్నమాట. సో దే డోంట్ ఇనిషియేట్ సెక్స్ అట్ ఆల్. మేబీ చేసినా కూడా 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి. ఇవంతా మనం ఏమంటామంటే డిజైర్ ప్రాబ్లమ్స్ అంటాం అన్నమాట. ఇంకొకసారి నెక్స్ట్ ఏమవుతుందంటే అరౌజల్. అరౌజల్ అంటే మనం ఏమంటామంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట. అరౌజే కాదనమాట, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే సెక్స్ చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంటే ఆ ప్లెజర్ ఉండదన్నమాట. దాన్ని థర్డ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటాం అనమాట. ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చి ఎర్లీ ఎజాకులేషన్ లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్. ఇవన్నీ ఎజాకులేటరీ ప్రాబ్లమ్స్. మెన్లో ఉన్న 4 ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. ఓకే. సో అంటే నిజంగా వాళ్ళలో ఆ ప్రాబ్లం ఉందని కూడా మేబీ తెలియకపోవచ్చు. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఏజ్ని బట్టి వస్తాయా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సా, లైఫ్ స్టైల్సా, ఎందుకు వస్తూ ఉంటాయి? రైట్. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మనం చెప్పిన ఈ 4, ఒకటి థాట్, డిజైర్ లేకపోవడం, అరౌజల్ అంటే ఎరెక్షన్స్ లేకపోవడం, ఒకటి ఆర్గాజం లేకపోవడం, లాస్ట్ది ఎరెక్షన్ కాకుండా ఎజాకులేషన్ ప్రాబ్లం, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్. ఇవన్నిటిని మనము సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం అనమాట. ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనకు జస్ట్ మనం ఫుడ్ అంటాము, అదేవిధంగా నిద్ర అంటాము, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం అంటాము, ఇంకోటి ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ అంటాము, అదేవిధంగా అలవాట్లు ఉండడం అంటాము. సో ఇవన్నీ కామన్. దీంతో పాటు మనం స్పెసిఫిక్గా కొన్ని వాటికి వెళ్దాం, అసలు ఏమేం చేస్తే అవుతుంది అని. ఫస్ట్ ఏంటంటే ఒబేసిటీ. ఎప్పుడైతే మెన్లో ఒబేసిటీ ఉంటుందో నెక్స్ట్ జరిగేది ఏంటంటే, సో మెన్ సెక్షువల్ యాక్టివిటీ బాగా ఉండాలి అంటే ఏం కావాలంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ బాగా ఉండాలన్నమాట వాళ్ళకి. ఎప్పుడైతే ఒబేస్గా ఉంటారో స్కిన్ కింద ఏముంటుందంటే ఫ్యాట్ ఉంటుంది వాళ్ళకి, ఒబేస్గా ఉన్నాయి. ఈ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట, అరోమటేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టిరాన్ని ఏవైతే ఇంపార్టెంట్ మేల్ సెక్షువల్ హార్మోన్స్ ఉంటాయో దాన్ని అంతా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అంటే ఏంటి? ఈస్ట్రోజన్ అనేది ఫిమేల్ సెక్షువల్ హార్మోన్. ఎప్పుడైతే ఈ టెస్టోస్టిరాన్ని మొత్తం ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుందో వాళ్ళలో సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోయి, సో ఈ మ్యాన్ బూబ్స్ రావడము, సో మెన్లో బ్రెస్ట్ రావడము, సో మెన్ స్మూత్గా అయిపోవడం, అసలు సెక్షువల్ డిస్ఫంక్షన్లోకి వెళ్తారనమాట. ఫస్ట్ ఏంటంటే మెన్లో ఒబేసిటీ అనేది మేజర్ కాజ్ ఫర్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ ఎక్స్పోజర్. అసలు మనం ఎన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నామో మనకు తెలియట్లేదు. మనం తాగే నీళ్ళల్లో కెమికల్స్ ఉంటున్నాయి, మనం వాడే ఫుడ్లో కెమికల్స్ ఉంటున్నాయి, అదేవిధంగా మనం వాడే ప్రతి ఒక్కటి, మనం వాటర్ బాటిల్లో తాగుతున్నాం, వాటర్ బాటిల్లో కెమికల్స్ ఉంటాయి, ప్లాస్టిక్స్ ఉంటాయి, మైక్రో ప్లాస్టిక్స్ అంటాము, మనం టూత్ పేస్ట్ యూజ్ చేస్తున్నాం. ఇంకా సో మీరు ఏదన్నా వాడండి, షేవింగ్ క్రీమ్స్ వాడుతున్నారు, సో బయటకు వెళ్తున్నారు, ఏదైనా టచ్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ కెమికల్ ఎక్స్పోజర్ జరుగుతుందో ఈ కెమికల్స్ వల్ల కూడా మనకు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైపర్ లిపిడీమియా. చాలామంది ఏమనుకుంటారంటే టెస్టోస్టిరాన్ ఒక్కటే సెక్షువల్ డిస్ఫంక్షన్కి కారణం అనుకుంటారు. నో, ఒక 100 మందిని మనం తీసుకుంటే వాళ్ళల్లో లో టెస్టోస్టిరాన్ ఉండేది ఓన్లీ 10 మందిలోనే. ఇంకా 80 మందిలో 90 మందిలో వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ హైపర్ లిపిడీమియా. హైపర్ లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ బాడీలో ఎక్కువ లిపిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మేజర్ రీజన్ అనమాట. సో
ఇది చాలా వరకు మెన్ అనేవాళ్ళు మిస్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, లిపిడ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, కానీ దానికి సెక్షువల్ యాక్టివిటీకి సంబంధం లేదనుకుంటారు. బట్ చాలా క్లోజ్ లింక్ ఉంటుంది అన్నమాట. ఎలా అంటే సో మీరు బ్రెయిన్ తీసుకోండి, మీకు హైపర్ లిపిడీమియా ఉంటే ఏమవుతుంది అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి బ్రెయిన్లో క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తుంది, లేకపోతే హార్ట్లో బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయి. మనం బ్రెయిన్లో స్ట్రోక్ అంటాము, హార్ట్ అటాక్ దీన్ని అటాక్ ఎంఐ అంటాం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం అనమాట. సో దాంతోపాటు ఇవి ఎందుకు వస్తాయంటే అక్కడున్న బ్లడ్ వెజల్స్ మూసుకొని పోవడం వల్ల. సో బ్లడ్ వెజల్స్ మనకు బ్రెయిన్లో హార్ట్లో ఒకటే కాదు, మన రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట మెన్లో. సో అది రీజన్ అనేది మళ్ళీ చూద్దాము. రీప్రొడక్టివ్ సిస్టంలో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మనకు బ్రెయిన్లో పెద్ద బ్లడ్ వెజల్స్ ఉంటాయి, రైట్, హార్ట్లో కూడా పెద్ద బ్లడ్ వెజల్స్ ఉంటాయి. కానీ మెన్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టంలో ఎస్పెషల్లీ ఈ పెన్నిస్ కానీ లేకపోతే ఈ ప్రోస్ట్రేట్ కానీ ఇక్కడంతా ఏముంటాయి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బట్ చాలా థిన్గా ఉంటాయి అన్నమాట. దాని డయామీటర్ వచ్చి ఆల్మోస్ట్ 1 mm ఉంటుంది. ఇక్కడన్నా మనకు 3 to 4 mm ఉంటుంది, బ్రెయిన్లో కూడా 3 to 4 mm. బట్ ఈ పినైల్ ఏరియా అంటే టెస్టిస్ ఏరియాలో ఏంటంటే ఓన్లీ 1 mm బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో మనకు కొవ్వు పేరుకొని పోయినప్పుడు సో 3 mm లేకపోతే 4 mm అవి క్లోజ్ కావాలంటే టైం పడుతుంది, రైట్. ఈ 1 mm ఈజీగా క్లోజ్ అయిపోతుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే హార్ట్ బాగానే ఉంటుంది, బ్రెయిన్ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకు అంటే అవి చిన్న వెజల్స్ ఉంటాయి కాబట్టి ఆ చిన్న వెజల్స్ అక్లూడ్ కావడం అనేది చాలా ఈజీ అనమాట. దానికి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక మేజర్ రీజన్ వచ్చి మనకు మెన్కి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడానికి ఈ హైపర్ లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అనేది చాలా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను మీకు, మన బాడీలో పార్ట్స్ అన్నీ లోపలే ఉంటాయి, రైట్. టెస్టిస్ ఒకటి మెన్కి బయట ఉంటుంది. ఎందుకు మనకు ఎవల్యూషన్ ఎందుకు అలా ఇచ్చింది అంటే మనకు బాడీ టెంపరేచర్ అంటే ఎంత ఉంటుందంటే 98.6 అనేది మన కామన్ బాడీ టెంపరేచర్. ఆ టెంపరేచర్లో అన్ని పార్ట్స్ పనిచేస్తాయి ఎక్సెప్ట్ టెస్టిస్. టెస్టిస్కి ఏం కావాలంటే ఎందుకు బయట ఉంటుంది టెస్టిస్ మన బాడీలో కంటే అది కూల్గా ఉండాలి. మన బాడీ టెంపరేచర్ కంటే టెస్టిస్ కూల్గా ఉండాలి. ఎప్పుడైతే కూల్గా ఉంటుందో అప్పుడే అక్కడి నుంచి మంచి టెస్టోస్టిరాన్ అనేది రిలీజ్ అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, టైట్ బట్టలు వేసుకోవడం, టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం, ఫోన్లు జోబులో పెట్టుకోవడం, ల్యాప్టాప్ల పైన పెట్టుకోవడం, లేకపోతే ఎక్కువ డ్రైవింగ్ చేయడం లేకపోతే సైక్లింగ్ చేయడం, ఇవంతా చేసినప్పుడు ఏమవుతుందంటే టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి టెస్టోస్టిరాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అది మేజర్ రీజన్. ఎప్పుడే కానీ ల్యాప్టాప్లు లేకపోతే సెల్ ఫోన్లు జోబులో పెట్టుకోవడం, ల్యాప్టాప్లు పైన పెట్టుకొని గంటలు పనిచేయడం, అసలు కదలకుండా గాలి పోకుండా టైట్ అండర్వేర్లు వేసుకోవడం, అసలు ఎప్పుడైతే అక్కడ ఎయిర్ కండిషనింగ్ అనేది తగ్గిపోతుందో టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఇంకొకటి మేజర్గా ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడానికి మనకు ఒక గట్టి సర్ఫేస్ ఉందనుకోండి, ఒక బండ ఉంది, బండ పైన మీరు పోయి కూర్చున్నారు. అప్పుడు దేనిపైన కూర్చుంటారంటే మనకు బటక్స్లో ఒక బోన్ ఉంటుంది, ఇస్కియల్ ట్యూబరాసిటీ అంటాను, 2 ట్యూబరాసిటీలు ఉంటాయి, దానిపైన కూర్చుంటారు. అంటే ప్రెషర్ అంతా దానిపైన పడుతుంది. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ చేయడము లేకపోతే సైక్లింగ్ చేయడము లేకపోతే మెత్తటి కుషన్ల పైన గంటలు కూర్చోవడము, సీటు బాగుండాలని గంటలు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇస్కియల్ ట్యూబరాసిటీస్ అనేది సైడ్కి ఉంటాయి, కొంచెం కిందికి ఉంటాయి, గట్టిగా ఉంటే వీటిపైన ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే మీరు మెత్తగా ఉన్న దానిపైన లేకపోతే బైకుల పైన కూర్చుంటారో ఇస్కియల్ ట్యూబరాసిటీస్ పక్కకి వెళ్ళిపోయి మధ్యలో ఏదైతే ఈ పినైల్ ఏరియా ఉంటుందో సో ప్రోస్టేట్ గ్లాండ్ ఉండడము, పెన్నిస్ ఉండడం, ఇక్కడంతా ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే ఇక్కడంతా ప్రెషర్ పడుతుందో అక్కడ నరాలు దెబ్బతింటాయి, బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి. ఇది కూడా మేజర్ రీజన్ అనమాట మెన్లో సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఫోన్ రేడియేషన్. ఫోన్లో నుంచి మనకు 2 రకాల రేడియేషన్స్ వస్తుంది అనమాట. ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అంటాము, ఓకే, వేవ్స్ అనేవి బయటకు వస్తాయి. అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేది హీట్, ఫోన్లోంచి మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బాగా హీట్ అయిపోతుంది చూసారా, అదేంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్.
ల్యాప్టాప్లో వేడిగా అయిపోతుంది చూసారా, అదంతా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. ఇవి కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటుందన్నమాట. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల పెద్ద డ్యామేజ్ జరగదు, బట్ డెఫినెట్గా సైంటిస్టులు ఏం చెప్తారంటే ఈ ఫోన్లో నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల ప్రాబ్లం ఉంటుంది, అదేవిధంగా ల్యాప్టాప్స్లో నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. సో ఎప్పుడే కానీ ల్యాప్టాప్స్ ల్యాప్ పైన పెట్టుకోకూడదు, ఫోన్లు జోబులో పెట్టుకోకూడదు. సో దూరంగా, టెస్టిస్కి దూరంగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఈ మధ్య హాట్ సోనా అని, హాట్ బాత్ అని చేస్తుంటారు చాలామంది. హాట్ బాత్ ఎక్కువ చేయకూడదు. సో చేసిన హాట్ సోనా అంటే ఒక వేడి రూమ్లో కూర్చోవడం అనమాట. వేడి రూమ్లో ఎక్కువసేపు కూర్చొని ఆ టెస్టిస్ని అంతా ఎక్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి టెస్టోస్టిరాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దీంతో పాటు ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ చాలా డెవాస్టేటింగ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్మోకింగ్ ఏం చేస్తుందంటే ఎథెరోస్క్లిరోసిస్, ఏవైతే చిన్న బ్లడ్ వెజల్స్ ఉన్నాయో అవన్నీ మూసుకొని పోతాయి అనమాట. బ్రెయిన్ హార్ట్లో మూసుకొని పోవడానికి టైం పడుతుంది. సో వీళ్ళ బ్రెయిన్ హార్ట్ అంతా బాగానే ఉంటాయి, వీళ్ళు ఏమనుకుంటే నేను చాలా హెల్దీగా ఉన్నాను అనుకుంటారు. అండ్ ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా మనం స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, ఇలా ఫర్టిలిటీ మీద ఇష్యూ వస్తుందంటే డాక్టర్సే తాగుతారు, వాళ్ళు చెప్తారు డాక్టర్సే తాగుతారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను, లేదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి స్మోక్ చేస్తున్నాను, నాకు ఏమైనా అవుతుందా అంటుంటారు కదా. ఇది ఏజ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ కూడా ఇష్యూ అవుతుంది. ఇప్పుడు 16లో ఉన్నంత ఆరోగ్యం, అంత ఫిట్నెస్ మేబీ 30స్లోకి వచ్చే వరకు ఉండదు. ఈ డిఫరెన్స్ ఉంటుందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు సెక్షువల్ డిస్ఫంక్షన్కి నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారంట. అన్నీ చెప్తుంటే సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తుంటే, ఇవన్నీ నాకేం లేవు సార్, నిన్నటి వరకు బాగానే ఉన్నాను, లాస్ట్ మంత్ వరకు బాగానే ఉన్నాను, ఈ మంత్ నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయంట. డయాబెటీస్ కానీ లేకపోతే మనము హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ లేకపోతే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ ఒక రోజు బయటపడతాయి. కానీ ప్రాబ్లం ఆ రోజు నుంచి ఉన్నట్టు కాదు. 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల నుంచి ఫుడ్ సరిగా తీసుకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, నిద్రపోకుండా, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకొని ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తుంటే స్లోగా డెవలప్ వచ్చి ఒకరోజు బయటపడింది. అంటే నువ్వు ఆ రోజు ముందు రోజు వరకు హెల్దీగా ఉన్నావని కాదు, నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది, ఆ రోజు బయటపడింది అంతే. అంతే తప్పితే నేను ఆ ఒక్కరోజు ముందుకు వెళ్ళిపోతే నేను హెల్దీగా ఉంటా అనేది కాదన్నమాట. 1 month 1 year లాస్ట్ ఇయర్ నేను బాగున్నాను అనేది మాత్రం కాదు. 10 ఏళ్ళ నుంచి నువ్వు ఈ పనులన్నీ చేస్తుంటే, అట్లీస్ట్ 10 years నుంచి ఈ పనులన్నీ చేస్తుంటే ఈ ప్రాబ్లంలోకి వచ్చినావు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలంటే నీకు టైం పడుతుంది. అంతేగాని ఇంతవరకు బాగున్నా ఈ రోజు నుంచే ఇట్లా జరిగింది, లాస్ట్ మంత్ నుంచే ఇట్లా జరిగిందని అంటే నువ్వు చేసిన పనుల వల్ల ఇన్ని రోజులు డ్యామేజ్ అవుతూ వచ్చింది, ఒక రోజు బయటపడిందని దాని మీనింగ్. ఓకే. సో ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం ఆ స్మోకింగ్ డ్రింకింగ్ తక్కువ చేయడానికి ట్రై చేయండి. కంటిన్యూ సార్. సో మనకు ఈ కెన్నాబిస్ అంటే మనం మెయిన్గా గంజాయి తాగుతూ ఉంటారు, గంజాయి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఒకటే దానికే వచ్చిందనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండకూడదు. సో మనము ఏజ్ పెరిగే కొద్దీ టెస్టోస్టిరాన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీక్లో ఎప్పుడు ఉంటుంది టెస్టోస్టిరాన్ అంటే ఒక మనిషి 20 years నుంచి 25 yearsలో పీక్లోకి వెళ్తుంది టెస్టోస్టిరాన్. అప్పుడు సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉంటాడు. 25 years దాటిన తర్వాత ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1% తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోతూ వచ్చేటప్పటికి సో ఆ సెక్షువల్ యాక్టివిటీ అనేది కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, సార్ నేను ఒక 5 years ముందు ఇలా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు, లేకపోతే నేను ఏజ్లో ఉండేటప్పుడు అలా ఉండేవాడిని ఇప్పుడు అలా లేదు, నాకు అలా కావాలి అంటారు. సో మళ్ళీ నువ్వు దాంట్లోకి వెళ్ళావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో అట్లా అని చెప్పి అందరు ఇలానే ఉండరు. మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు అవుట్లయర్స్ అనే వాళ్ళు ఉంటారు. అసలు కొంతమందికి చిన్నప్పటి నుంచే అసలు యంగ్గా ఉన్నప్పుడే సెక్షువల్ యాక్టివిటీ ఉంది, కొంతమంది ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఓల్డ్ ఏజ్లో కూడా ఈవెన్ 80s 90sలో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ కానీ సెక్షువల్ యాక్టివిటీ కానీ 25 years వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎవరు ఉంటారు, చాలా కొంతమంది ఉంటారు అంతే, అందరిలో అలా ఉండదు. సో ఆ అవుట్లయర్స్ అనే వాళ్ళు కూడా మనకు ఉంటారనమాట. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు బట్ అది మేజర్ పార్ట్ కాదు. ఆన్ అన్ యావరేజ్
25 ఇయర్స్లో పీక్ అవుతుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. మేబీ 100లో ఒకరికో ఇద్దరికో వాళ్ళ లైఫ్ లాంగ్ ఈవెన్ 80s 90sలో కూడా వాళ్ళకి 25 ఇయర్స్ మెన్కి ఎంత ఉంటుందో వీళ్ళకి కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఇంకో చేసే ప్రాబ్లం వీళ్ళు ఏంటంటే టెస్టోస్టిరాన్ రిపోర్ట్లు పట్టుకొని వస్తారు. సార్ నాకు టెస్టోస్టిరాన్ నార్మల్గానే ఉంది కానీ నాకు సెక్షువల్ యాక్టివిటీ లేదు. టెస్టోస్టిరాన్ అనేది ఒక హార్మోన్. ఒక హార్మోన్ మన బ్లడ్లో రిలీజ్ అయిన తర్వాత ఆ హార్మోన్ని తీసి ఆ హార్మోన్ని ఫంక్షన్ చేసే దాన్ని ఏమంటామంటే రిసెప్టార్ అంటాం అనమాట. నీకు టెస్టోస్టిరాన్ బాగానే ఉంది కానీ రిసెప్టార్స్ బాగాలేవు, అది కూడా ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి లో టెస్టోస్టిరాన్ ఉంటుంది, ఎక్కువ రిసెప్టార్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి లో టెస్టోస్టిరాన్లో కూడా సెక్షువల్ యాక్టివిటీ చాలా బాగుంటుంది. కొంతమందికి హై టెస్టోస్టిరాన్ ఉంటుంది, రిసెప్టార్స్ ఉండవు, వాళ్ళకి హై టెస్టోస్టిరాన్ ఉన్నా కూడా సెక్షువల్ యాక్టివిటీ సరిగ్గా ఉండదు. సో టెస్టోస్టిరాన్ ఒక్కటే కాదు, టెస్టోస్టిరాన్ రిసెప్టార్స్ ఎలా ఉన్నాయి, మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం చూసారా, ఇన్సులిన్ బాగా ఉంటుంది బ్లడ్లో కానీ పనిచేయదు. అదేవిధంగా టెస్టోస్టిరాన్ బాగా ఉంటుంది, అది కూడా పనిచేయదు. టెస్టోస్టిరాన్ రెసిస్టెన్స్ కూడా మనము మెన్లో చూస్తుంటాం. సో ఈ రీప్రొడక్షన్ అనేది, మెన్ రీప్రొడక్టివ్ సైకిల్ అనేది చాలా కాంప్లికేటెడ్. అది మనకు బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ, హైపోథాలమస్లో ప్రాబ్లం ఉండొచ్చు, పిట్యూటరీలో ప్రాబ్లం ఉండొచ్చు, టెస్టిస్లో ప్రాబ్లం ఉండొచ్చు, సింపాథటిక్ నర్వస్ సిస్టంలో, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టంలో, వాలంటరీ నర్వస్ సిస్టంలో, లేకపోతే సెన్సరీ నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉండొచ్చు. మనం నెంబర్ ఆఫ్ హార్మోన్స్, ఆల్మోస్ట్ 10 to 15 హార్మోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇదే విధంగా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కోఆర్డినేట్ అయితేనే మన సెక్షువల్ ఏమనుకున్నాం, ఫస్ట్ డిజైర్ అనుకున్నాం, డిజైర్ తర్వాత అరౌజల్ అంటే ఎరక్షన్స్ అనుకున్నాం, తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఆర్గాజం అనుకున్నాం, ఆర్గాజం తర్వాత ఎజాకులేషన్. ఇవన్నీ కోఆర్డినేట్ కావాలంటే ఇన్ని కలిసి ఉంటాయన్నమాట. సో చాలామంది పేషెంట్స్ చేసే ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అసలు వాళ్ళకి ఈ అనాటమీ తెలియదు, ఫిజియాలజీ తెలియదు, అసలు సెక్షువల్ యాక్టివిటీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో తెలియదు, అవి ఎట్లా ఫంక్షన్ చేస్తాయో తెలియదు, దాంట్లో ఎన్ని హార్మోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో తెలియదు, ఎన్ని నర్వస్ సిస్టమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో తెలియదు, ఇవన్నీ ఎలా కోఆర్డినేట్ చేస్తాయో తెలియదు. ఏది చేసినా ఒక మందు ఇచ్చి ఇదే మందు వాడిపో అంటారు అనమాట. అది మెయిన్గా వీళ్ళు చేసే తప్పు. సో సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చింది అంటే ఇవన్నీ ఆలోచించగలగాలి. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కరెక్ట్ చేసిన తర్వాత కూడా మనకు సెక్షువల్ యాక్టివిటీ పెరగలేదు అంటే అప్పుడు మెడిసిన్ తీసుకోవాలి తప్పితే ప్రతి ఒక్క దానికి పోయి ఈ సిండినాఫిల్ సిట్రేట్, వయాగరాలు ఇవన్నీ తీసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో జాగ్రత్తగా మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని మంచిగా మీకు టైం ఇచ్చి అసెస్ చేసి మిమ్మల్ని గైడ్ చేసి తర్వాత ఫస్ట్ మీలో ఏమేం ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసి అప్పటికి సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ కాకపోతే నెక్స్ట్ మెడిసిన్కి వెళ్ళే డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా ఒకవేళ ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే పీసీఓడి కానివ్వండి, ఫైబ్రాయిడ్ కానివ్వండి, ఇరెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, బోలెడు మాట్లాడాం కదా. మరి పీసీఓడి వచ్చే అవకాశం మెన్లో లేదు. సో గర్భాశయ రిలేటెడ్ కూడా ఏమీ సమస్యలు రావు. మరి ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు వస్తుంది మెన్లో? దాని నుంచి బయటపడడం ఎలాగా? సో మెన్లో ఎంత పర్సెంట్ ఇన్ఫర్టిలిటీ ఉందో విమెన్లో కూడా అంతే పర్సెంట్ ఉందా. ఆల్మోస్ట్ మనం 50% రెస్పాన్సిబుల్ అని చెప్పాలన్నమాట. కాకపోతే విమెన్లో ఎప్పుడు కాంప్లికేట్ అవుతుందంటే, విమెన్ గురించి ఎక్కువ ఎందుకు చెప్తారంటే ఫర్టిలైజ్ చేసే వరకే మెన్, ఫర్టిలైజ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అంతా విమెన్ రిలేటెడ్. సో అందుకు విమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీలో, రైట్. అదే కాకుండా మెన్లో ఒక ఎజాక్యులేట్లో మనకు ఆల్మోస్ట్ 30 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి, రైట్. అంటే లిటరలీ హీ క్యాన్ ప్రొడ్యూస్ విత్ సింగిల్ ఎజాక్యులేట్ 30 మిలియన్ బేబీస్. విమెన్ అనేది ఒక్కటే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది 1 monthకి, ఒకటే ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అంటే విమెన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ, రేర్, రైట్. ఇక్కడ 30 మిలియన్ ఉంటే ఇక్కడ ఓన్లీ 1 ఉంటుంది, 1:30 మిలియన్. ఓకే, సో అందుకు విమెన్కి యునీక్ కాబట్టి రీప్రొడక్టివ్ సిస్టంలో విమెన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే 1 men ఉంటే చాలు, ఎంతమంది విమెన్ అన్నా ఫర్టిలైజ్ చేయొచ్చు. బట్ ఆ విమెన్కి అలాగా పర్ ఇయర్ షీ క్యాన్ ప్రొడ్యూస్ ఓన్లీ 1 child. అంత రేర్ అనమాట. సో దానికి విమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు.
మనకు మెయిన్గా విమెన్లో డెఫినేషన్ వేరే. ఇన్ఫర్టిలిటీ అంటే విమెన్లో ఇన్ఫర్టిలిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే 12 months గన అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన, అంటే మెన్ హెల్దీగా ఉండి హెల్దీ మెన్ 12 months అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు పిల్లలు పుట్టకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్టిలిటీ ఇన్ విమెన్ అంటామన్నమాట. బట్ మెన్లో డిఫరెంట్, మనకు ఈ డెఫినేషన్ డిఫరెంట్ అనమాట. మెన్లో డెఫినేషన్ ఏంటంటే ఎజాక్యులేట్ చేయలేకపోవడం. ఎజాక్యులేట్ అంటే సెమెన్ని బయటికి సెమెన్ అంతా ఫామ్ అయింది, స్పర్మ్స్ అన్నీ ఉన్నాయి, సెమెన్ అంతా ఫామ్ అయింది, బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు సెండ్ ఇట్ అవుట్. దాన్ని ఏమంటామంటే మనము ఇన్ఫర్టిలిటీ అంటాం. ఒకవేళ ఆ సెమెన్ని బయటికి పంపించిన, సెమెన్ అంటే ఏం లేదు, సో మెన్ సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు బయటకు వచ్చే ఫ్లూయిడ్ని సెమెన్ అంటాం అనమాట. దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి, లిక్విడ్ పార్ట్ ఉంటుంది, స్పర్మ్స్ ఉంటాయి అన్నమాట. అసలు బయటికే రిలీజ్ చేయకపోవడం మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. ఒకవేళ రిలీజ్ చేసినా కూడా దాంట్లో స్పర్మ్స్ అనేవి నోటిసబుల్ స్పర్మ్ అమౌంట్ అనేది లేకపోవడం, దీన్ని ఏమంటామంటే మనం మెన్లో ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో మెన్లో ఇన్ఫర్టిలిటీకి వెళ్ళే ముందు సో చాలా మందికి డౌట్, సెమెన్ అనాలిసిస్ ఏంటి? సెమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెమెన్ అంటే ఏం లేదు, మెన్ ఆర్గాజం వచ్చిన తర్వాత బయటికి పంపించే ఫ్లూయిడ్ని సెమెన్ అంటాం మనం. దీంట్లో ఏమేమి టెస్ట్ చేస్తారు? సో మెయిన్గా సెమెన్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెమెన్ క్వాలిటీకి వచ్చే లోపలికి అసలు ఎంత వస్తుంది సెమెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్ అన్ యావరేజ్ ఒక్కసారి ఎజాక్యులేట్ చేస్తే 1.5 ml అనేది రావాలన్నమాట. 1.5 ml కంటే తక్కువ ఉంటే ప్రాబ్లమాటిక్ అని చెప్తాం. అదే విధంగా కలర్ ఏ అంటే మిల్కీ వైట్ కలర్లో ఉండాలి. సో మిల్కీ వైట్ కలర్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అది ఇన్ఫెక్టెడ్ అని చెప్తాం అనమాట. అదే pH కూడా టెస్ట్ చేస్తారు. pH అరౌండ్ 7.2 అనేది pH ఉండాలన్నమాట. నెక్స్ట్ లిక్విఫాక్షన్ టెస్ట్ చేస్తారు. లిక్విఫాక్షన్ అంటే సెమెన్ అనేది బయటికి వచ్చినప్పుడు చాలా థిక్గా ఉంటుంది, చాలా విస్కస్గా ఉంటుంది అనమాట. బట్ ఒకసారి ఉమెన్ వజైనాలో డిపాజిట్ అయిన తర్వాత అదేమంటే లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయినప్పుడు స్పర్మ్స్ అన్ని రిలీజ్ అయ్యి అవి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాయి అనమాట. ఈ లిక్విడ్ అనేది ఎప్పుడు జరగాలి? ఈ విస్కస్ ఫ్లూయిడ్ నుంచి లిక్విఫాక్షన్ అనేది ఎప్పుడు జరగాలంటే 15 minutes to 60 minutes మధ్యలో జరగాలన్నమాట. ఇది జరిగితే అది కరెక్ట్ సెమెన్ అనమాట. అదేవిధంగా సెమెన్ అనేది ఎలా ఉండాలంటే బాగా థిక్గా ఉండాలి. ఇవంతా మనం ఫిజికల్గా చూసేవి. ఒక్కసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనం ఇంకా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లోకి వెళ్తామన్నమాట. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఫస్ట్ పర్ ml 1 ml మనం సెమెన్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 15 million స్పర్మ్స్ అనేవి ఉండాలన్నమాట. 15 million స్పర్మ్స్ కంటే ఎక్కువ ఉంటే మనం నార్మల్ అని చెప్తామన్నమాట. అదే ఒక కంప్లీట్ ఎజాక్యులేట్ అంటే 1 ml కాకుండా ఒక మెన్ ఎజాక్యులేట్ చేసిన మొత్తం కలెక్ట్ చేస్తే అరౌండ్ 40 million స్పర్మ్స్ అనేవి దాంట్లో ఉంటే నార్మల్ అంటాం అనమాట. ఒక్కసారి స్పర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం స్పర్మ్ DNA టెస్ట్ చేస్తాం. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెస్ట్లు. మనం 2 టెస్ట్లు చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఒకటి ఏంటంటే స్పర్మ్ DNA అంటాము, స్పర్మ్ ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాము. స్పర్మ్ DNAలో ఏమన్నా డ్యామేజ్ ఉందా అనేది చాలా అడ్వాన్స్డ్ టెస్ట్. ఇది ఏవి వర్కౌట్ కాకపోతే లాస్ట్లో చేస్తారన్నమాట. అదే కాకుండా ఎపిజెనెటిక్స్ చేంజెస్ అనమాట. ఎపిజెనెటిక్ చేంజెస్ అంటే ఏం లేదు, నార్మల్గా ప్రతి ఒక్కరికి DNA ఉంటుంది, జీన్స్ ఉంటాయన్నమాట. ఈ జీన్స్ అనేవి ఒక్కొక్కసారి యాక్టివేట్ అవుతాయి, ఒక్కొక్కసారి ఇన్యాక్టివేట్ అవుతాయి. ఎలా యాక్టివేట్ అవుతాయి, ఎలా ఇన్యాక్టివేట్ అవుతాయి అంటే మన ఎన్వైర్న్మెంట్ బట్టి, మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం ఎన్వైర్న్మెంట్లో. సో మనకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, కెమికల్ ఎక్స్పోజర్ ఉందా, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉందా, లేకపోతే అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 40 దాటిందా మెన్ ఏజ్, ఇవన్నిటిని బట్టి కొన్ని జీన్స్ ఓపెన్ అవుతుంటాయి, కొన్ని జీన్స్ క్లోజ్ అవుతుంటాయి. అవసరమైన జీన్స్ క్లోజ్ కావడం మంచిది కాదు, అనవసరమైన జీన్స్ యాక్టివేట్ కావడం మంచిది కాదు. సో అనవసరమైన జీన్స్ ఏమన్నా యాక్టివేట్ అయ్యాయా, కావాల్సిన జీన్స్ ఏమన్నా మాస్క్ అయిపోయాయా, ఇది టెస్ట్ చేయడాన్నే మనం ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం అనమాట. సో DNA డ్యామేజ్ అయిందే కాకుండా DNA కరెక్ట్ ఉన్నా ఏ జీన్స్ యాక్టివేట్ అయినా ఏ జీన్స్ ఇన్యాక్టివేట్ అయిపోయినా టెస్ట్ చేయడమే ఎపిజెనెటిక్స్. అండ్ మనము DNA డ్యామేజ్, DNA ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ టెస్టులు అడ్వాన్స్డ్ టెస్టులు చేస్తామన్నమాట. దీంతో పాటు మనకేంటంటే మార్ఫాలజీ, స్పర్మ్ అనేది ఎలా ఉంది, అట్లీస్ట్ మనకు
4% ఆఫ్ ది స్పర్మ్ అనేది హెల్దీగా ఉండాలన్నమాట. స్పర్మ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెడ్ అంటాము, బాడీ అంటాము, టెయిల్ అంటాము. సో హెడ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టెయిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అట్లీస్ట్ 4% ఆఫ్ ది స్పర్మ్ మార్ఫాలజీ కరెక్ట్గా ఉంటే దాన్ని ఏమంటామంటే నార్మల్ సెమెన్ అంటామన్నమాట. సో దీంతో పాటు మనం మేజర్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్ ఎలా కదులుతుంది అని. స్పర్మ్ మనకు ఉన్నప్పుడు అట్లీస్ట్ స్పర్మ్ కదలడమే కాకుండా కొన్ని స్పర్మ్స్ ఉంటాయి కదులుతాయి బట్ ముందుకు పోవు అనమాట. ప్రోగ్రెసివ్ స్పర్మ్ అంటామంట, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్ అంటాం అనమాట. ఒక సెమెన్లో ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ ఉంటాయి, అంటే ముందుకు కదిలే స్పర్మ్స్ ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి అన్నమాట, కదులుతాయి బట్ ముందుకు కదలంట. దాన్ని నాన్ ప్రోగ్రెసివ్ అంటాము. అస్సలు మూమెంటే ఉండదు, దాన్ని ఇమ్మొటైల్ స్పర్మ్ అంటాం. అట్లీస్ట్ 32% అనేది మనకు ప్రోగ్రెసివ్ స్పర్మ్ ఉండాలి. ప్రోగ్రెసివ్ స్పర్మ్ ఉన్నప్పుడే అది విమెన్ యొక్క వజైనాలో నుంచి సర్విక్స్లోకి వెళ్ళి, సర్విక్స్లో నుంచి అదేవిధంగా యుట్రస్లోకి వెళ్ళి, యుట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఓవాతో కలిసి ఫర్టిలైజ్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్, అదేవిధంగా మైక్రోస్కోపిక్ చేంజెస్, అదేవిధంగా జెనెటిక్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అంటే ఒక్కొక్క లెవెల్లో చేసుకుంటూ వస్తామన్నమాట. ఇవన్నీ ఒక స్పర్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు చేయాల్సిన టెస్ట్లు. ఓకే, యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా మీరు ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఎన్ని టైప్స్ ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు ఒక 100 మెంబర్స్ తీసుకుంటే అందరికీ ఒకటే ఇష్యూ అయి ఉండదు. రైట్. ఫీమేల్లో ఉన్నంత అవేర్నెస్ కూడా మేల్లో లేదు. సో వీళ్ళల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏముంటాయి? యా, సో మనం మెయిన్గా ఆన్ అండ్ యావరేజ్ మేల్ ఫర్టిలిటీని 2గా డివైడ్ చేస్తామన్నమాట. ఒకటి ప్రైమరీ ఫర్టిలిటీ అంటాం, ఒకటి సెకండరీ ఫర్టిలిటీ అంటాం. సో ఫస్ట్ సెకండరీ ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, రైట్, 1-2 పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఎప్పుడు పిల్లలు పుట్టలేదంటే 12 months అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత విమెన్ నార్మల్గా ఉన్నా పుట్టలేదంటే అదేమంటామంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే, అసలు ఫస్ట్ పిల్లలే పుట్టలేదు, ఇంతవరకు పిల్లలే పుట్టలేదు. ఆఫ్టర్ 12 months ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ విత్ హెల్దీ విమెన్, అంటే హెల్దీ రీప్రొడక్టివ్ సైకిల్ ఉన్న విమెన్తో 12 months అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా కూడా పిల్లలు పుట్టలేదంటే దాంట్లో మెన్లో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ మనం ఇందాక చెప్పుకున్న కాజెస్ అన్నీ అప్లికబుల్ అవుతాయి. ఏమేం కాజెస్ చెప్పుకున్నాం మనము? హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, లేకపోతే కెమికల్స్ యూజ్ చేయడం అని చెప్పి, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే మనం హైపోథాలమస్లో ఏమన్నా ప్రాబ్లం, మనకు హైపోథాలమో పిట్యూటరీ గొనడల్ యాక్సెస్ అని ఉంటుంది. హైపోథాలమస్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తాయి, పిట్యూటరీ అనేది మళ్ళీ టెస్టిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ సైకిల్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, హైపోథాలమస్లో ప్రాబ్లం ఉన్నా, పిట్యూటరీలో ప్రాబ్లం ఉన్నా, టెస్టిస్లో ప్రాబ్లం ఉన్నా ఇవే ఉంటాయి. మేజర్ ఇంకోటి ఏంటంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ దీనికి ఈ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఎరెక్షన్, ఎజాక్యులేషన్. ఎరెక్షన్స్ అంటే పెన్నిస్ అనేది సైజ్ పెరగడము, అదేవిధంగా హార్డ్నెస్ పెరగడము, ఇదంతా ఎరెక్షన్ అంటాం అనమాట. ఎజాక్యులేషన్ అంటే సెమెన్ని బయటికి పంపించడం. ఈ బ్యూటీ ఏంటంటే మీరు ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, ఏదర్ సింపాథెటిక్ స్టిమ్యులేట్ చేస్తుంది, పారాసింపాథెటిక్ దాన్ని కూల్ డౌన్ చేస్తుంది అనమాట. బట్ ఇది వేరే. దీంట్లో ఏంటంటే ఎరెక్షన్ కావాలంటే సింపాథెటిక్ యాక్టివిటీ ఉండాలి, ఎరెక్షన్ కావాలంటే పారాసింపాథెటిక్ యాక్టివిటీ ఉండాలి, ఎజాక్యులేషన్ కావాలంటే సింపాథెటిక్ యాక్టివిటీ ఉండాలి. సో ఇది కాంబినేషన్. ఈ కాంబినేషన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దాకా ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనిషి బాగా స్ట్రెస్ పెట్టుకున్నాడు అనుకోండి, స్ట్రెస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది హైలీ యాక్టివ్గా ఉంటుంది. ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎరెక్షన్ని తగ్గిస్తుంది, ఎజాక్యులేషన్ని స్పీడ్ చేస్తుంది. అంటే ఎరెక్షన్స్ ఉండవు వీళ్ళకి, ఎజాక్యులేషన్ ఫాస్ట్గా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే మనిషి స్ట్రెస్లో ఉంటాడో ఎరెక్షన్ తగ్గిపోతుంది, ఎజాక్యులేషన్ ఫాస్ట్ అయిపోతుంది. మామూలుగా ఏమనుకుంటారంటే ఎరెక్షన్ బాగుండాలనుకుంటారు, ఎజాక్యులేషన్ స్లోగా ఉండాలంటారు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది, ఎందుకంటే సింపాథెటిక్ యాక్టివిటీ పెరిగిపోయింది అనమాట. సో ఇది కూడా మనకు మెయిన్గా
వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వచ్చి మనము ఇది కూడా చెప్తామన్నమాట. ఓకే. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ, దీనికంతా కాజెస్ ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు అన్ని కాజెస్ తీసుకోవచ్చు. టెస్టిస్ వేడిగా అయిపోవడము, లేకపోతే లేట్ మెటర్నల్ ఏజ్, అంటే 40 years దాటిన తర్వాత టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవడము, హైపోథలామో పిట్యూటరీ గొనడల్ యాక్సెస్లో ప్రాబ్లం ఉండడము. సో ఇవన్నీ రీజన్స్ మనం దీనికి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ విమెన్లో మనం మాట్లాడుకున్నట్లయితే తన లైఫ్ టైంలో ఇన్నే ఎగ్స్ ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి కొన్ని ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి కదా, అట్లాగా అలానే ఇప్పుడు ఏజ్ కానీ లేకపోతే మేల్లో కూడా ఇది ఉంటుందా ఏదైనా సమ్ రిలేటెడ్గా? అంటే లైక్ ఈ ఏజ్లో అయితే పిల్లలు కలుగుతారు. అసలు వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? ఇప్పుడు మనకి ఫర్టిలిటీ మంచిగా ఉండాలి, పిల్లలు తెలివిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? రైట్. సో చాలామంది ఏం చెప్తారంటే మనం ఎవల్యూషన్ తీసుకున్నప్పుడు మనకు 2 కాన్సెప్ట్లు ఉంటాయన్నమాట. ఒకటి మెనార్కీ అంటాం, విమెన్లో మెనార్కీ అంటాం. అట్లనే మెన్లో కూడా మెనార్కీ ఉంటుందంట. మెన్లో మెనార్కీ ఎప్పుడు జరుగుతుందంటే 11 years నుంచి 16 years వరకు. సో విమెన్లో అంటే మనకు తెలుస్తుంది, రైట్, మెన్స్ట్రల్ సైకిల్ ఫస్ట్ టైం వస్తుంది, దాన్ని మెనార్కీ అంటే. మెన్లో కూడా ఉంటుంది, కాకపోతే దీన్ని జనరల్ పర్పస్ ఎవరు యూజ్ చేయరు, బట్ సైంటిఫిక్ స్టడీస్ చేసేటప్పుడు, అకాడమిక్ స్టడీస్ చేసేటప్పుడు యూజ్ చేస్తారన్నమాట. ఏం లేదు, ఎలా టెస్ట్ చేస్తారంటే మెన్లో మెనార్కీకి డెఫినేషన్ ఏంటంటే స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ కావడం, స్పర్మ్ అనేది స్పర్మటోజెనిసిస్ అంటాం. అండ్ ఇప్పుడు గడ్డం రావడం, మీసం రావడం, ఇవి కూడా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చా? రెడీ ఫర్ మ్యారేజ్ ఆర్ దట్ ఈస్ ప్యూబర్టీ. ప్యూబర్టీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెనార్కీ. మెనార్కీ అండ్ విమెన్లో ఏంటంటే ఎగ్ రిలీజ్ కావడాన్ని మెనార్కీ అంటారు విమెన్లో. మెన్లో స్పర్మ్ రిలీజ్ కావడాన్ని స్పర్మటోజెనిసిస్ని మెనార్కీ అంటారు అనమాట. సో మెన్లో ఎట్లా టెస్ట్ చేస్తారంటే యంగ్ బాయ్స్ని ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేస్తారనమాట. దాంట్లో స్పర్మ్ ఉంటే మెనార్కీ. సో దీన్ని మనము వాడుక భాషలో యూజ్ చేయం, బట్ అకాడమిక్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే మెన్లో మెనార్కీ అనేది 11 years to 16 years నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అవుతుందో మనము లీగల్గా బేబీస్ ప్రొడ్యూస్ చేయకూడదు, బట్ మన ఎవల్యూషన్లో ఏంటంటే అప్పటి నుంచే రీప్రొడక్టివ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. మరి ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి మనకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అంటే అట్ ద రేట్ మీరు అన్నారు నాకు ఆ ఏజ్లో నేను అలా ఉన్నాను ఇక్కడ లేను అని చెప్పి, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏది రిలేట్ అవుతుంది? రైట్. సో మనం బోత్ సెక్షువల్ డిస్ఫంక్షన్ తీసుకున్నా, అంటే సెక్షువల్ డిజైర్ లేకపోవడం కానీ, సెక్షువల్ అరౌజల్ అంటే ఎరెక్షన్స్ లేకపోవడం కానీ, ఆర్గాజం అంటే ఆ ప్లెజర్ లేకపోవడం కానీ, లేకపోతే ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, లేకపోతే ఎర్లీ ఎజాకులేషన్, లేకపోతే డిలేడ్ ఎజాకులేషన్ కూడా ఉంటుంది మెన్లో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కూడా, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు పుట్టకపోవడం, సో లోపల స్పర్మ్ ఉన్నా కూడా, సెమెన్ ఉన్నా కూడా బయటికి రాకపోవడం, ఆ సెమెన్ బయటకు వచ్చినా కూడా దాంట్లో కావాల్సినంత స్పర్మ్ లేకపోవడం, లేకపోతే మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ కానీ ఏది లేకపోయినా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. బట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయాలి. ఈ మెన్ రీప్రొడక్టివ్ సైకిల్లో రిస్క్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి డాక్టర్కి. ఎందుకు అంటే మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ మనం పార్ట్స్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో 2 parts ఇన్వాల్వ్ అయినాయి. హైపోథలామస్ అంటాం, పిట్యూటరీ అంటాం. అదేవిధంగా టెస్టిస్, హైపోథలామో పిట్యూటరీ యాక్సెస్, హైపోథలామో గొనడల్ యాక్సెస్, హైపోథలామో పిట్యూటరీ గొనడల్ యాక్సెస్ అంటాం అనమాట. హైపోథలామస్ ఇక్కడ ఉంటుంది, పిట్యూటరీ ఇక్కడే ఉంటుంది, గోనడ్స్ అంటే టెస్టిస్. ఈ యాక్సిస్లోనే ఏమన్నా ప్రాబ్లం ఉందా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని లేదు, లేకపోతే నెక్స్ట్ 4 types ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బాడీలో వేరే ఏ పార్ట్ అన్నా తీసుకోండి, 1 or 2 నర్వస్ సిస్టమ్ డామినేట్ చేస్తాయి, బట్ ఇక్కడ 4 నర్వస్ సిస్టమ్లు ఈక్వల్గా పనిచేస్తాయి. ఏమేమి నర్వస్ సిస్టమ్లు? వాలంటరీ నర్వస్ సిస్టమ్, సెన్సరీ నర్వస్ సిస్టమ్, సింపాథటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టంలో ఏది ప్రాబ్లం ఉన్నా కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్కి లేకపోతే ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతుంది. మెన్లో అదే కాకుండా చాలా హార్మోన్స్, వేరే మీరు ఏ పార్ట్ తీసుకున్నా, ఏ స్ట్రక్చర్ తీసుకున్నా 1 or 2 హార్మోన్స్ దానిపైన డిపెండెంట్. బట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అలా కాదు, లిస్ట్ ఆఫ్ హార్మోన్స్. ఫస్ట్ మనం స్టార్ట్ అయ్యి గొనడోట్రోపిక్ హార్మోన్, నెక్స్ట్ వచ్చి LHH ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టోస్టిరాన్,
ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, డోపమైన్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, థైరాయిడ్, T3, T4 ఇట్లా అన్ని హార్మోన్స్ పైన ఎఫెక్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఉంది. నెక్స్ట్ హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ మొత్తం చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాయి, ఇవన్నీ తర్వాత ఏం స్ట్రెస్ ఉందా ఏముంది, తర్వాత ప్రైమరీ ఫర్టిలిటీనా, ఇన్ఫర్టిలిటీనా, సెకండరీ ఇన్ఫర్టిలిటీనా, ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పటికి రాలేదు, ఇప్పటికి సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంది, లేకపోతే ఇప్పటికీ మీకు ఇన్ఫర్టిలిటీ ఉందంటే అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తేనే అది న్యాచురల్ ట్రీట్మెంట్. ఇవన్నీ వదిలేసి నేను హార్మోన్స్ తీసుకుంటా, ఇలా హార్మోన్స్ తీసుకొని నేను సెక్షువల్ యాక్టివిటీ పెంచుకుంటా, హార్మోన్స్ తీసుకొని నేను పిల్లల్ని పుట్టించుకుంటా అంటే హోమియోపతి ఈజ్ నాట్ ద రైట్ వన్ ఫర్ దెమ్. ఇవన్నీ కరెక్ట్ చేసి మీరు న్యాచురల్గా హెల్దీ అయ్యి అప్పుడు మెడిసిన్స్ వాడితే మీకు పిల్లలు పుట్టడం కానీ సెక్షువల్ యాక్టివిటీని కరెక్ట్ చేసే కెపాసిటీ అనేది హోమియోపతి మెడిసిన్స్కి ఉంది. హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మెన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అని చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి హోమియోపతి మెడిసిన్స్. ఓకే, సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. రెండు కూడా ఇన్ఫర్టిలిటీ అలాగే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ గురించి. సో ఎంతసేపు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించో లేకపోతే ఆ ఇష్యూస్ గురించో మాట్లాడతారు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ మరొక పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.